మై బంగారం మన దగ్గర ఉంది అల్ట్రావైలెట్ F77 Mark II వేరియంట్. ఇది రీకాన్ వేరియంట్ అనమాట. 10.3 kWh బ్యాటరీ ప్యాక్తో పాటు వస్తుంది. 40 bhp మ్యాక్స్ పవర్ అండ్ 100 Nm మ్యాక్స్ టార్క్ అనమాట. సో ఇప్పటికీ మనకి ఈ యొక్క మోడ్ అనేది వచ్చేస్తుంది, లాంచ్ మోడ్. లాంచ్ చేసేసాము. ఇప్పుడు మనము దీన్ని బలిస్టిక్ మోడ్లో పెట్టుకుందాము. కొంచెం వరకు మనకి ట్రాఫిక్ క్లియర్ అయితే బాగుండు. మీకు జస్ట్ ఒక అంచనా ఇవ్వడానికి బండి యొక్క యాక్సిలరేషన్ ఏ రేంజ్లో ఉందని. ఎందుకంటే వాళ్ళు టాప్ స్పీడ్ ఇది టెస్ట్ అయిపోయింది అండ్ ఆ ఫుటేజ్ నేను మీకు ఇస్తాను. కానీ జస్ట్ బండి యొక్క యాక్సిలరేషన్ ఏ రేంజ్లో ఉందనేది మీరు తెలుసుకుంటారు. మీకు ఐడియా వచ్చేసింటుంది ఏ రేంజ్లో బండి దూసుకెళ్తుందని. బ్రేకింగ్ కూడా చాలా చాలా చక్కగా ఉంది. ఒక్కసారి నా మోటో బ్లాగ్ ఇది చెక్ చేసుకుంటాను, ఎందుకంటే బ్రేకింగ్ చాలా చక్కగా ఉంది. మళ్ళీ వెళ్తూ మాట్లాడుకుందాము. ఇది ఒక టెక్నాలజికల్ మార్వెల్, ఒక రెవల్యూషన్. ఏంటంటే 323 km రేంజ్ ఒక సింగిల్ ఛార్జ్లో అంటే అది అన్బిలీవబుల్ అండి. ఆల్మోస్ట్ కొన్ని కార్స్ కూడా అంత ఆఫర్ చేస్తలేవు. సో ఇది ట్రూ రేంజ్ ఏమో 266 km ఆఫర్ చేస్తుంది. నేను ఆల్మోస్ట్ గచ్చిబౌలి నుంచి ఇంటి వరకు తీసుకొచ్చేసరికి 200కి దిగిపోయింది అనమాట. అఫ్కోర్స్ మనం యాక్సిలరేషన్ చేసే బట్టి దాన్ని బట్టి ఉంటుంది. అఫ్కోర్స్ ట్రాఫిక్లో బ్రేక్స్ ఎక్కువ యూజ్ చేస్తే బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ పనిచేస్తుంది. ఆ రీజన్ కూడా మీరు 10 levels ఆఫ్ రీజన్ ఇచ్చాడు ఇక్కడ ఫస్ట్ టైం అనమాట. అండ్ లార్జెస్ట్ బ్యాటరీ ఆన్ టూ వీలర్, ఎలక్ట్రిక్ టూ వీలర్ ఈ అల్ట్రావైలెట్ F77 తీసుకొస్తుంది. 10.3 kWh బ్యాటరీ ప్యాక్. దీంట్లోనే మళ్ళీ అఫోర్డబుల్ వేరియంట్ కూడా కావాలనుకుంటే మనకి 7.1 kWh బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. 2.99 lakhs నుంచి స్టార్టింగ్. దాంట్లో కొంచెం వరకు మీకు పవర్ తగ్గుద్ది, 40 bhp నుంచి 36 bhp. అండ్ టార్క్ కూడా 100 Nm నుంచి కొంచెం కిందికి తగ్గుతుంది. బూస్ట్ ఛార్జర్తో పాటు మనకి ఆల్మోస్ట్ 1.5 hours 20 to 80% ఛార్జ్ అయిపోతుందండి. 20 to 80% అనేది 3 hours ఛార్జ్ చేస్తుంది. సో అది మీరు గమనించాలి. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి నాకు తెలిసి 5 to 6 hours పడుతుంది. అది రియలిస్టిక్గానే ఉంది. అండ్ ఇంకోటి నేను చెప్పినట్టు రీజన్ ఇక్కడ చూడండి, ఆన్ ద గో మనం రీజన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అప్ టు level 9. సో నేను ఇప్పుడు యాక్సిలరేట్ చేసి ఒకటేసారి థ్రాటిల్ డౌన్ చేశానంటే చూడండి, నేను బ్రేక్ కూడా యూజ్ చేయట్లేదు. బండి రీజన్ అనేది ఆటోమేటిక్ కిక్ ఇన్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ బండి స్టాప్కి వచ్చేస్తుంది. అది వాళ్ళ ఒక ఐడియా అనమాట. అంటే బ్రేక్ యూజ్ చేయకుండానే ఓన్లీ రీజన్ యూజ్ చేస్తూ బండిని ఆపేయాలని. సో అప్పుడు బ్యాటరీ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ మనకి ఆఫర్ చేశారు. ఒకటి థర్మల్ ఎఫిషియన్సీ అండి. సో థర్మల్ ఎఫిషియన్సీ అంటే దీంట్లో హీట్ డిసిపేషన్ అంతా చాలా నీట్గా చేయబడింది, ఓవర్ హీటింగ్ అవ్వకుండా కాపాడడానికి. అండ్ దాంతోపాటు మనకి ఎలక్ట్రికల్ ఇది సేఫ్టీ అంటే ప్రతి సెల్ స్ట్రక్చర్కి ఒక ఫ్యూజ్, ఇండివిజువల్ ఫ్యూజ్ ఉంటుంది. ప్రతి సెల్కి ఒక ఫ్యూజ్ అంటే ఒక సెల్లో ఏదైనా మ్యాల్ ఫంక్షన్ వచ్చి సెల్లో ఏదైనా బ్రీచ్ వస్తే ఆ ఫ్యూజ్ని డీయాక్టివేట్ చేసి ఆ డ్యామేజ్ని ఆ సెల్ లోపలనే కంటైన్ చేసేస్తారు. సో దానివల్ల మనకి రెస్ట్ ఆఫ్ ద సెల్స్కి అది స్ప్రెడ్ అవ్వదు. అది మైక్రో సెకండ్స్ లోపల మీకు ఈ యాక్షన్స్ అన్నీ ఇది యాక్టివేట్ అయ్యేటట్టు వాళ్ళు ప్రోగ్రామ్ చేసి పెట్టిన విషయం. సో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వెహికల్స్ టు బై అనమాట. సో IP67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్. సో అదొకటి మీరు గమనించాలి. అండ్ లాట్ ఆఫ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇది
మేనేజ్మెంట్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టంలో BMSలో మనకి మైక్రో సెకండ్స్లో ఇంటర్వెన్షన్ కిక్ ఇన్ అయ్యి ఏదైనా చిన్న మ్యాల్ ఫంక్షన్ ఉన్నా దాన్ని రెక్టిఫై చేసే కెపాసిటీ ఈ బైక్కి ఉందన్నమాట. సో అదొక గొప్ప విషయం. అండ్ మీ అందరికీ తెలుసు దుల్కర్ సల్మాన్ దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇన్వెస్టర్స్ అని అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ బైక్ ఓనర్స్. ఆయన బైక్ డెలివరీ కూడా మనము వీడియో తీసాం, షార్ట్స్లో పెట్టాము. ఆయన F77 లిమిటెడ్ ఎడిషన్ తీసుకున్నారు, ఎల్లో కలర్. సో బండి ఇప్పటికీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వెహికల్స్గా ముందుకు వస్తుంది. దీంట్లో మనకి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయండి. అంటే సేఫ్ వస్తుంది, ఇది కొంచెం హెవీ వెహికల్ కాబట్టి మనకి పార్కింగ్ లాట్లో ఇటు అటు తిప్పాలంటే ఇబ్బంది పట్టవచ్చు. సో దాంట్లో కోసం మనకి రివర్స్ మోడ్ ఇచ్చారు. సో ఇది లాంగ్ ప్రెస్ చేస్తే రివర్స్లోకి వెళ్ళిపోతుంది. రివర్స్లో మనకి 3 km/h వరకు మనకి బండి రివర్స్లో వెళ్తుంది చూడండి. ఇప్పుడు ఇదే దీంట్లో మీరు మళ్ళీ ప్రెస్ చేస్తే ఫార్వర్డ్, అంటే ఓన్లీ పార్కింగ్కి 5 km/h స్పీడ్లో మీకు ఇది ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో అది మీరు గమనించాలి. దీన్ని ఎగ్జిట్ కొట్టాలంటే మనకి బ్రేక్ పట్టుకుని లాంగ్ ప్రెస్ చేస్తే చాలు. అండ్ కోర్స్ ఈ డిస్ప్లే హైలైట్ అండి, అసలు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిస్ప్లేస్. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అది కొంచెం షేడ్లోకి వెళ్ళి నేను చూపిస్తాను, సో మీకు అది ఈజీగా అర్థమయ్యేటట్టు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు డిస్ప్లే బ్లాక్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మై F77 దీంట్ లోపలికి దీనిలో వెళ్తే మనకి బండి గురించిన డీటెయిల్స్, బ్యాక్ నావిగేషన్, మై ట్రిప్స్, సెట్టింగ్స్ లోపల వెళ్తే డిస్ప్లే సౌండ్, డిస్ప్లేలోకి వెళ్తే మనకి ఆటోమేటిక్ బ్రైట్నెస్ మోడ్, డే అండ్ నైట్. మనము ఒక నైట్ మోడ్లో పెట్టుకున్నామంటే అది మొత్తము థీమ్స్లో రేడార్, పారాలాక్స్ పెట్టుకున్నామంటే ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇలా ఉందండి చూసారా. సో ఇదంతా ఇంకా ఈవీస్లో ఇదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనమాట. మనము ఒక సైబర్ పంక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఒక మోటార్ సైకిల్ లెక్క మీరు దీన్ని చూడొచ్చు. మీరు చూస్తూ ఉంటే మనకి యానిమేషన్ ఎలా చేంజ్ అవుతుంది చూడండి, స్పీడ్ పెరిగే కొద్దీ. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది యానిమేషను. సో ఇది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఈవీ వెహికల్స్ అని నాకు అనిపిస్తుంది. సో ఈ కస్టమైజేషన్, ప్రతి విషయం, ఆ సౌండ్, లేకపోతే రీజన్ కిక్కింగ్ ఇన్, ట్రాక్షన్ లెవెల్, మళ్ళీ ABS, ప్రతి విషయం మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ ఇష్టానుసారంగా. అది యూనిక్ ఫీచర్ అండి మన ఈ యొక్క ఈవీ వెహికల్స్లో. అండ్ దీంట్లో సీటింగ్ పోస్చర్ కొంచెం కమిటెడ్గానే ఉంది. మీరు మరీ ఒక డ్యూక్ లేకపోతే అట్లాంటి స్ట్రీట్ ఫైటర్ లెక్క అప్రైట్గా, డ్యూక్ అనగానే డ్యూక్ వచ్చింది, అప్రైట్గా ఉంటుంది అనుకోకండి, కొంచెం ఉంగి నడిపేయాల్సిందే. సో దానికి మీరు మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. USD ఫోక్స్ లభిస్తాయి మనకి, సేమ్ KTM అదే క్వాలిటీ USD ఫోక్స్ అనమాట, 43mm USD ఫోక్స్. రిలీజ్ ఫ్రేమ్ ఉంది మనకి, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనమాట. సో ఓవరాల్ హ్యాండ్లింగ్, చాసిస్ స్టెబిలిటీ ఇవన్నీ అసలు వేరే లెవెల్లో ఉందన్నమాట. సో అది మీరు యూ కెన్ వౌచ్ ఫర్ ఇట్ అనమాట, అంటే అంత పర్ఫెక్ట్గా ఉందని అర్థము. ఓకే, సో ఇక్కడ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ నాకు నచ్చిన విషయం అనమాట, ఈ యానిమేషన్ అనేది. సో ఒక్కసారి మనం ఇక్కడ టర్న్ చేసుకుంటే మనకి ఇంకొకసారి ఆ స్పీడ్ చేసేటప్పుడు మనకి యానిమేషన్ ఎలా చేంజ్ అవుతుందో అనేది మనం చూద్దాము. ఓకే బై లోగ్, సో లెట్స్ అన్లీష్ ద Mark II Ultraviolet F77 the way it belongs. Okay, that was awesome. So perfect.
అబ్సల్యూట్లీ బ్రిలియంట్.